బళ్ళారిలో మోదీ మొక్కుబడి పర్యటన చేశారా? రాహుల్ గాంధీని విమర్శించకుండా జాగ్రత్త పడ్డారా? గాలి జనార్దన్ రెడ్డి లేకపోయినా అనివార్యంగా ఆయన వర్గాన్ని వేదికపై కూర్చోబెట్టుకున్నారా? సిద్ధరామయ్య అవినీతిని మాత్రం తూరుపారబట్టి చేతులు దులిపేసుకున్నారా? మోదీ వచ్చారు, మోదీ వెళ్లారు, జరిగిందంతే అని ప్రజలు చెప్పుకుంటున్నారా? బీజేపీ డిఫెన్స్ లో పడిపోయిందనేందుకు బళ్ళారి టూర్ ఉదాహరణగా నిలుస్తుందా? బళ్ళారి టూర్ విషయంలో మోదీ ఆచితూచి అడుగులు వేశారా? గాలి వర్గాన్ని బీజేపీ అధిష్టానం దూరంగా పెట్టలేకపోయిందా? బళ్ళారి జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను మోదీ అండ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారా? రాకపోతే వీక్ అయిపోతామన్న భయంతోనే మోదీ ఒకసారి వచ్చెళ్లారా? మోదీ బళ్ళారి పర్యటనతో గాలి జనార్దన్ రెడ్డికి నైతిక మద్దతిచ్చినట్లయిందా? ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇలాఖాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నీతి నిజాయితీకి ప్రతిరూపం బళ్ళారి అని అన్నారు. 50 రూపాయల కొత్త నోటుపై హంపీ రూపాన్ని ముద్రించామన్నారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక బ్రాండ్ కు ముప్పు వాటిల్లిందని, కర్ణాటకను సిద్ధరామయ్య అప్పుల ఊబిలోకి నెట్టారని, కాంగ్రెస్ అవినీతి పరులకు టికెట్లిచ్చిందని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగర సామ్రాజ్య చరిత్రను ప్రస్తావించడంతో పాటు సమకాలీన రాజకీయ చరిత్రను కూడా గుర్తు చేశారు. సోనియా బళ్ళారిలో పోటీ చేసినప్పుడు 3000 కోట్ల రూపాయల పథకాలకు హామీ ఇచ్చి విస్మరించారని, తాము మాత్రం 2000 కోట్ల రూపాయల హామీలను అమలు చేశామని అన్నారు. जब मैडम सोनिया जी चुनाव लड़ी थी तो 3000 करोड़ रुपए का पैकेज की बात कही थी, लेकिन सोनिया जी चुनाव जीतने के बाद अपना वादा भूल गई, सारी बात हवाई हो गई। इतनी प्राकृतिक संपदा हो, तुंगभद्रा नदी हो, मेहनत कश किसान हो, यहाँ का नौजवान जिंदगी खपाने को तैयार हो, लेकिन बेंगलुरु में बैठी हुई कांग्रेस सरकार इसके प्रति उदासीन रही, उसी के कारण ये क्षेत्र पिछड़ा रहा है. బళ్ళారి అభివృద్ధిలోనే కర్ణాటక అభివృద్ధి ఉందని మోదీ అన్నారు. సిద్ధరామయ్య సర్కార్ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని, చిన్న పనులకు సైతం లంచం తీసుకుంటారని ఆయన ఆరోపించారు. బళ్ళారి వెనుకబాటుతనానికి కాంగ్రెసే కారణమని మోదీ అన్నారు. సరైన మైనింగ్ పాలసీ లేకపోవడంతో సహజ వనరులు వృధా అవుతున్నాయన్నారు. मुझे बताया गया कि रुपया सरकार नाम इसलिए पड़ा है कि छोटे से छोटा काम छोटे से छोटे नागरिक को भी बिना रुपये कराना मुश्किल है. 5 साल में ये कर्नाटक की रुपया सरकार कोल ब्लॉक की नीलामी के लिए एक सही माइनिंग पॉलिसी भी नहीं बना पाई और अवैध खनन की बातें करने वाले, पदयात्रा के ड्रामा करने वाले बैठते ही सब कुछ भूल गए. మోదీతో పాటు స్టేజ్ పై శ్రీరాములతో పాటు గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, గాలి వర్గానికి చెందిన ఇతర అభ్యర్థులు ఉన్నారు. బళ్ళారి జిల్లాలోకి గాలి జనార్దన్ రెడ్డి ప్రవేశించకుండా నిషేధం ఉండడంతో ఆయన రాలేదని అనుచరులు చెబుతున్నారు. వారిని పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తూ మోదీ చాలా జాగ్రత్త వహించారు. బళ్ళారి అభ్యర్థుల ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. రాహుల్ గాంధీపై వేసిన సెటైర్లు బెడిసికొట్టడంతో బళ్ళారిలో మోదీ ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. దక్షిణాదిన కాంగ్రెస్ ఆఖరి కోట కూలబోతోందని, ఆ పని బళ్ళారి నుంచే జరుగుతుందని మోదీ అన్నారు. సిద్ధరామయ్యను విమర్శించేందుకు ఎక్కువ సమయం కేటాయించిన మోదీ ఒక సందర్భంలో ఆయన్ను నిద్ర రామయ్య అని సంబోధించారు. ఆయన ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ మరోవైపు అన్నట్లుగా ఉందా కన్నడ రాజకీయం?
ఎన్నికల రాజకీయం మొత్తం సిద్ధరామయ్య చుట్టూ తిరుగుతోందా? సిద్ధు నేరుగా మోదీని టార్గెట్ చేస్తుంటే బీజేపీ వాళ్లు గుటకలు మింగుతున్నారా? పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ వార్ వన్ సైడ్ అయిపోతోందా? ఒకప్పుడు కూర్చుని నిద్రపోయే సిద్ధరామయ్య ఇప్పుడు బీజేపీకి నిద్ర లేకుండా చేస్తున్నారా? ఎన్నికల్లో బీజేపీ సంగతి తేల్చేసేందుకే సిద్ధు సిద్ధమయ్యారా? సిద్ధరామయ్య ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా తయారైందా కర్ణాటక రాజకీయం? నిత్యం యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నారా? సిద్ధరామయ్య ఒక్క ప్రశ్నకు కూడా బీజేపీ సమాధానం చెప్పలేకపోతోందా? కన్నడ రాజకీయం ఇప్పుడు సిద్ధరామయ్య చుట్టూ తిరుగుతోంది. ఉదయం లేస్తే సిద్ధరామయ్య ఏం మాట్లాడతారు అనే జనం ఎదురు చూస్తున్నారు. ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాని మోదీపై ఆయన ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారో తెలుసుకునేందుకు జనం నిరీక్షిస్తున్నారు. ఆయన ప్రతి ట్వీట్ ను కన్నడిగులు ఎంజాయ్ చేస్తున్నారు. సిద్ధరామయ్య సీఎం అయినా నిన్న మొన్నటిదాకా పెద్దగా పాపులర్ నేత కాదు. నాటి కన్నడ మహానాయకులతో పోల్చితే ఆయన వారి దరికి కూడా చేరలేరు. బెంగళూరు గుంతలను కూడా పూడ్చలేరు అంటూ ప్రత్యర్థులు జోకులు వేసేవారు. 70 లక్షల రూపాయల చేతి వాచీతో ఆయన విమర్శల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకి కూర్చుందని అధికారిక వాహనం వదిలేసి మరో కారెక్కి మూఢనమ్మకాలకు ప్రతిరూపంగా పేరు పొందారు. బహిరంగ సభల్లో కునుకు తీస్తూ అసలు విషయాన్ని వదిలేస్తారు అని కూడా అపవాదు ఉంది. ఆయన పేరు సిద్ధరామయ్య కాదు, నిద్రారామయ్య అని ప్రత్యర్థులు అంటారు. అయితే ఇదంతా నిన్నటి మాట. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధరామయ్య స్టైల్ మారిపోయింది. ఆయన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎందుకని? నిద్రారామయ్య ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసే రామయ్యగా మారిపోయారు. కర్ణాటకలో ఇప్పుడు ఆయన అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. మతవాదంపై పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడిగా ముద్రపడిపోయారు. దక్షిణాదిన కాంగ్రెస్ ను నిలబెట్టే సత్తా ఉన్న నేతగా పేరు పొందారు. దీనికంతటికీ కారణం ఒక పక్క ట్విట్టర్ అయితే మరో పక్క ఆయన పంచ్ డైలాగులు. ఒకప్పుడు సోషల్ మీడియాను బీజేపీ బాగా ఉపయోగించుకుంది. ఇప్పుడు సిద్ధరామయ్య అదే అస్త్రాన్ని వారిపై ప్రయోగిస్తున్నారు. మోదీతో పాటు బీజేపీ నేతలు చేసే ప్రతి ఆరోపణకు వారి భాషలోనే సమాధానం చెబుతున్నారాయన. మాజీ ప్రధాని దేవేగౌడను రాహుల్ గాంధీ అవమానించారని ప్రధాని మోదీ ఆరోపిస్తే సిద్ధరామయ్య గట్టిగా సమాధానమిచ్చారు. అడ్వాణీని మోదీ అవమానించినట్లుగా ఎవ్వరూ అవమానించలేరన్నారు. ఐదేళ్ల యడ్యూరప్ప మీ ముందు సాగిలపడేందుకు ప్రయత్నిస్తే మీరెందుకు ఆపలేకపోయారు అని సిద్ధరామయ్య ప్రశ్నించడంతో అవాక్కవటం బీజేపీ వంతైంది. రైతులకు కర్ణాటక ప్రభుత్వం చేసిందేమీ లేదని మోదీ చేస్తున్న ఆరోపణలను కూడా సిద్ధు తిప్పికొట్టారు. దీనిపై చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. స్క్రిప్ట్ లేకుండా పావుగంట సేపు నచ్చిన భాషలో మాట్లాడాలని రాహుల్ గాంధీకి మోదీ విసిరిన సవాల్కు కూడా సిద్ధు సమర్థంగా సమాధానమిచ్చారు. నాటి యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటక సంక్షేమానికి చేసిందేంటో పావుగంట సేపు మాట్లాడగలరా అని మోదీకి సవాల్ విసిరారు. కావాలంటే స్పీచ్ రాసుకుని చదువుకోవచ్చని కూడా ఆయన ఒక అవకాశం ఇచ్చారు. బీజేపీ 2+1 ఫార్ములాను పాటిస్తోందని, 2 అంటే గాలి సోదరులని, 1 అంటే యడ్యూరప్ప అని కూడా సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. కర్ణాటకలో శాంతి భద్రతల సమస్యలను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాల నియంత్రణను బేరీజు వేస్తూ బహిరంగ చర్చకు రావాలని కూడా నేరుగా మోదీకే సిద్ధు సవాల్ చేశారు.
సిద్ధరామయ్య మహానాయకుడేమీ కాకపోవచ్చు, మాస్టర్ ప్లాన్ వేయటంలో మాత్రం ఆయన దిట్ట. మైనార్టీలు, దళితులు, బీసీల సంక్షేమానికి ఆయన ప్రస్తావించిన అహిందా ఫార్ములా ఇప్పుడు ప్రత్యర్థులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. సిద్ధరామయ్య సర్కార్లో అవినీతి లేదని కూడా చెప్పలేం. అయితే మునుపటి యడ్యూరప్ప సర్కార్లో అవినీతిని ప్రస్తావిస్తూ సిద్ధు అసలు విషయాన్ని సమర్థంగా పక్కదో పట్టించగలిగారు. ఒకేసారి 14 మంది మంత్రులను తొలగించినా అధిష్టానం దగ్గర చెడ్డ పేరు రాకుండా చూసుకున్నారు. ఒక సందర్భంగా సిద్ధును సాగనంపాలని పార్టీ అధిష్టానం భావించినా రాష్ట్ర కాంగ్రెస్ లో ఆయన కంటే సమర్థుడు లేడని సర్ది చెప్పుకుంది. అదే ఆయనకు మంచి అవకాశాన్నిచ్చింది. ఇప్పుడు మోదీపై విరుచుకుపడుతూ తన పాపులారిటీని పెంచుకుంటున్నారు.